క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సిడిఎఫ్ వచ్చేసి ఇట్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్లా డిఫైన్ చేస్తారు చూడు దీన్ని. ఇది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గివెన్ ఎక్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్ పి క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 4 అనుకో, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 కదా. అంటే పి ఆఫ్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4. ఇట్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 మొత్తం దాని కింద ఉండే వల్ల కనుక్కోవాలా. ఇప్పుడు కాయిన్ ఉంది, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ కాయిన్ వచ్చేసి ఎన్సి నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 0 కూడా ఉండొచ్చు. ఎక్సిస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0 కూడా ఉండొచ్చు. 0 ఉన్నప్పుడు 1/2 హోల్ పవర్ 4. మళ్ళీ హెడ్స్ 4 టాసెస్లో ఒక్కటే హెడ్ పడింది 4C1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇది పాపానికి వస్తుంది చూడు. ఇప్పుడు ఒక్క హెడ్ పడింది అంటే 4 కాయిన్ పొజిషన్స్లో 4 డాషెస్లో ఒకటి హెడ్తో రిజర్వ్ చేసినాం. ఇది కాంబినేట్రిక్స్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు అక్కడ దీపక్ చెప్తాడు కదా 4C1 4గిట్లో ఒక చాయిస్ చేస్తున్నాం. అలా అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/2. ఇక్కడ హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత 1/2. మిగతా చోట్ల ఇక్కడ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ 1/2, లేదా ఇక్కడ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ 1/2, ఇక్కడ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ 1/2, ఇక్కడ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ 1/2. అంటే ఫస్ట్ ప్లేస్లో 4C1 ఇంటూ 1/2, సెకండ్ ప్లేస్లో 4C1 ఇంటూ 1/2, థర్డ్ ప్లేస్లో 4C1 ఇంటూ 1/2. అట్లా చేసుకుంటా పోయినాం. అండ్ 4C1 కామన్ తీస్తే 1/2 హోల్ పవర్ 4 అనమాట. అన్నీ మల్టిప్లై చేసుకుంటూ పోయినాం. యాడ్ కదా చేయాల్సింది అప్పుడు. ఓకే, అది కాదు. 4C1 ఇంటూ మొత్తం ప్రాబిలిటీ వచ్చేసి 1/2 కాబట్టి హోల్ పవర్ 4. దాని తర్వాత 2 హెడ్స్ పడితే 4C2 ఇంటూ మిగతా వాటి ప్రాబబిలిటీ రావడానికి హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ 1/2 హోల్ పవర్ మొత్తం ఎన్ని కాయిన్స్ 4. ఇది కొంచెం డౌట్ ఉంది, ఇంకొకసారి చూసుకుంటే సెట్ అయిపోతుంది. బట్ ఇప్పటి మాత్రం గుర్తుపెట్టుకోలేదు. 4C2 ఇంటూ 1/2 హోల్ పవర్ 4 వచ్చింది. సర్లే. ప్రాబిలిటీ ఆఫ్ 2 హెడ్స్ ఇన్ 4 వేస్ టు 4 టాసెస్. 4 టాసెస్లో 2 హెడ్స్ అన్నాడు. సో 4లో 2 రిజర్వ్ చేసినావు. ఆ రెండింటికి రావడానికి ప్రాబిలిటీ ఎంత 1/2. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 4 హోల్ పవర్ 4. ఇది ప్రాబబిలిటీ దానికి కనుక్కోవడానికి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఇది క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అంటే 0 నుంచి 4 వరకు మనకు ఒక 4 కావాలి అంటే ఎఫ్ ఆఫ్ 4 క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4 కావాలి అంటే ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0 కలిపితే అది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 2. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ 0 పి ఆఫ్ 0 రావడానికి ఛాన్స్ ఎంత ఏం లేదు. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ 1 రావడానికి ఛాన్స్ ఎంత, అది ఎఫ్ ఆఫ్ 1కి సెట్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ 0 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 1. ప్రాబబిలిటీ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 0 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 3. 2కి వచ్చేసరికి 0 1, 3 వచ్చేసరికి 1. ఎఫ్ ప్రాబిలిటీ ఇదిగో ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు అది ఎక్కడో ఇట్లా వస్తుంది. సాల్వ్ చేస్తే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాయిన్ గెటింగ్ 1. ఇది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. -5 రావడానికి 1/5 ప్రాబబిలిటీ, 3 రావడానికి 1/5 ప్రాబబిలిటీ, 5 రావడానికి 1/5 ప్రాబబిలిటీ అండ్ సో ఆన్. మనకి ఏం కావాలి, పిఎంఎఫ్ అట్ -1.5 -5 కాడ నుంచి ఎఫ్ ఆఫ్ 1.5 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 5 ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5.1. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 దగ్గర ఎంత 1/5 ప్లస్ 1/5. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0
0 f of 1, I mean probability of f of minus 5, 1 by 5, f of I mean 3, f of 2 అనేది ఇక్కడ 2 అయితే ఏం లేదు. 2 అంటే 3 తర్వాత 3కి ముందు -5 తర్వాత ఉంది అంటే 1/5. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. అంటే ఇక్కడున్న వాల్యూస్ చూడు, -5, 3, 5, 10, 20. ఇక్కడ 5 -5కి 3కి మధ్యలో 2 ఉంది. ప్రాబిలిటీ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ 2 ఈ 5 -5కి 3కి మధ్యలో ఉండే 2లో ఏంది అంటే అక్కడ 1.5 ఉంది, అక్కడ 1.5 వస్తుంది. ఇక్కడ 2 లేదు కదా, అసలు దానికి ప్రాబబిలిటీయే ఉండదు అనుకోవడానికి లేదు. అది క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మొదలు చివరి వాల్యూస్లో ఇక్కడికి ఎంత వాల్యూ వచ్చింటుంది, ఇక్కడ వరకు ఎంత వాల్యూ వచ్చిందంటే 1/5 వచ్చింది. ఇది లాస్ట్ వరకు పెరుగుతూ పెరుగుతూ పోద్ది, లాస్ట్కి 1 దగ్గర ఆగుద్ది. ఇది ముందు -5 నుంచి 3 వరకు 1.5 ఉంది, దాని తర్వాత 1.5 ప్లస్ 1.5 2.5 వరకు పోద్ది. 5 వరకు 3 నుంచి 5 వరకు 2.5 వెళ్ళుద్ది. దాని తర్వాత 3.5 ప్లస్ 1.5 1/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/5. అట్లా 5/5 ఈక్వల్స్ టు 1 వరకు వెళ్తుంది. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్లో 1/1 వస్తుంది. ఇప్పుడు f of 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.25, f of 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినాడు. p of x ఈజ్ ఈక్వల్స్ ఇచ్చినాడు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ x డిస్ట్రిబ్యూషన్ ఏంది అని కనుక్కోమన్నాడు. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది p మాస్ ప్రాబబిలిటీ మాస్ డిస్ట్రిబ్యూషన్. x ఈక్వల్స్ టు 1. ఇప్పుడు f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.25 అంటే p ఆఫ్ 1 వాల్యూ 0.25 ఉండింటుంది. p ఆఫ్ 2 వాల్యూ మనం కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ 0.25 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.61. కాబట్టి 0.61 మైనస్ 0.25 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 2. అట్లా చేసుకుంటూ పోవాలా. ఇది ఏం చేసిన నోట్స్లో కూడా రాసిన, ఎందుకో ఇక్కడ ఇచ్చిన చూడు. f ఆఫ్ 2 మైనస్ p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ 2 మైనస్ f ఆఫ్ 1. 0.63 మైనస్ 0.4 అంటే f ఆఫ్ 4 మైనస్ f ఆఫ్ 3 అట్లా చేసుకుంటూ రావాలి. ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఈ హోంవర్క్ ఇచ్చాడు, చేసిన చూడు. మనకు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ వేరియన్స్ వచ్చేసి వేరియన్స్ ఫార్ములా చెప్తాను చూడు. ఎక్స్పెక్టేషన్ అన్న యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది బాగా నీకు గుర్తుంటుంది. 1 ఇప్పుడు డైస్లో 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 ప్లస్ 3 ఇంటూ 1/6. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 వాల్యూకి స్క్వేర్ 1, 2 వాల్యూకి స్క్వేర్ 4 ఇంటూ 1/6 ప్లస్ 9 ఇంటూ 1/6 అండ్ సో ఆన్ 36 ఇంటూ 1/6. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. వేరియన్స్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. వేరియన్స్ ఫార్ములా అది. వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్స్ రివర్స్ 1 సాంస్క్రిట్ 1 లాగా ఉంటుంది. వేరియన్స్ అంటే దానికి స్క్వేర్ ఉంటే అది వేరియన్స్ సింబల్. మీన్ అంటే ఈ ఆఫ్ ఎక్స్. నువ్వు మీన్తో కనుక్కోవచ్చు కదా, మీన్తో అంతా కనుక్కోవచ్చులే, అన్ని కంబైన్గా ఉంటాయి, చూసుకుంటుండవు. ఇది ఇప్పుడు దీనికి మీన్ ఒక రకంగా చెప్తుంది, వేరియన్స్ ఇంకొక రకంగా చెప్తుంది. ఇది వేరియన్స్ బయాసిడ్ ట్రేడ్ ఆఫ్ ఉంది, మళ్ళీ అది చదవాలా. ఈ పాయింట్స్ చూడు, ఈ పాయింట్స్కి ఈ పాయింట్ -505కి మీన్, దీని -101కి మీన్ 0నే వస్తుంది, కానీ వేరియన్స్ డిఫరెంట్ వస్తుంది. ద యావరేజ్ ఆఫ్ దీస్ పాయింట్స్ 0 ది యావరేజ్. వేరియన్స్ ఆర్ వచ్చేసి స్క్వేర్డ్ డిస్టెన్సెస్ అనమాట, స్క్వేర్డ్ డిస్టెన్సెస్ ఉంటాయి అన్నమాట వేరియన్స్.
గ్యాంబ్లింగ్ ఎగ్జాంపుల్ +10 -10. వేరియన్స్ ఏమొస్తుంది దీనికి ప్రాఫిట్ రావడానికి దీని ప్రాబబిలిటీ -10 ప్రాబబిలిటీ ఆఫ్ విన్ ప్రాబబిలిటీ 1/2. విన్ ప్రాబబిలిటీ కూడా హాఫే. వేరియన్స్ వచ్చేసి 10. వేరియన్స్ వచ్చి ఇప్పుడు దీని రెండింటికి ఫస్ట్ ఈ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఈ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే 10 హాఫ్ ఇంటూ 10 ప్లస్ హాఫ్ ఇంటూ 10 ప్లస్ హాఫ్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10. వేరియన్స్ వచ్చేసి హాఫ్ ఇంటూ 10 హాఫ్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కదా. హాఫ్ ఇంటూ 100 హాఫ్ ఇంటూ 100 -50 + 50 ఈక్వల్స్ టు 0. వేరియన్స్ ఇక్కడ వేరియన్స్ ఎంత అంటే 10² + 10² ఈక్వల్స్ టు 100 రాసినాడు. ఇక్కడ హెడ్స్ పెట్టడానికి ప్రాబిలిటీ 1/3, టేల్స్ పెట్టడానికి 2/3. ఐత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఐత్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5. ఎక్స్పెక్టేషన్ శాంప్లింగ్ 1 - 3/5. మీన్ మైనస్ చేసి హోల్ స్క్వేర్. మీన్ని 1 - మీన్ హోల్ స్క్వేర్, 1 - మీన్ హోల్ స్క్వేర్, ఇట్స్ సో ఆన్ ఈజ్ ఏ వేరియన్స్. ఇది ఎక్స్పెక్టేషన్ అనుకో. ఎక్స్ బార్ 1 x1 + x2 + sum of xn divided by n. Summation of probability distribution. Expectation summation of k to p of x is equals to k. Variance is equals to xi minus x bar whole square by n. క్యాలిక్యులేటింగ్ యూజింగ్ దీని తర్వాత మీడియం తర్వాత వస్తుంది. ఇక్కడ వేరియన్స్ వచ్చేసి 1/2. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 0కి 1 -1కి 1. దీనికి 0కి 1కి 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 పాయింట్స్ 2/3. ఇక్కడ 50/3 వేరియన్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ అనమాట. వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్డ్ ఆఫ్ ఇది అంత తీసుకోలే. ప్రాబబిలిటీ ఆఫ్ దీని రేంజ్ పిఎంఎఫ్ summation of k that is equals to x² - 4 whole square into 1/9 -3 whole square into 1/9 -2 whole square into 1/9 -1 whole square into 1/9 plus 0 square 1/9 -4 -3 -2 -1 0 1 2 3 4. Perfect sample. Target probability of dice. Focus on data points. Expectation is equals to 0. 2 into r cos. వేరియన్స్ ఇక్కడ వేరియన్స్ కదా కనుక్కోవాల్సిందే. ఇక్కడ వేరియన్స్ 16 9. ఇప్పుడు దీనికి యావరేజ్ మీన్ తీసుకొచ్చినాం అనుకో. 1/9 ఇంటూ 4. 1/9 ఇంటూ 4 అంటే 4/9 ప్లస్ 3/9 ప్లస్ 2/9 ప్లస్ 1/9 ఇంటూ 0/9 ప్లస్ 0/9 అంటే 0నేలే ప్లస్ 1/9 2/9 3/9 4/9 డివైడెడ్ బై అంటే 0 వస్తుంది కదరా మీన్. ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ అది 0 వస్తుంది. వేరియన్స్ వచ్చేసి 0 మైనస్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 0 హోల్ బై 9 ఇంటూ 2 60/9 వస్తుంది. ఇక్కడ అదే ఇదంతా ఓకే. శాంపిల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్స్ అంటే మామూలు ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే x² మైనస్ ఈ ఎక్స్ హోల్ స్క్వేర్. x² కాస్త ఎక్స్పెక్టేషన్ లోపలికి వెళ్ళి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x². జనరల్గా నాకు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయిన ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే ఈ బ్రాకెట్ లోపల x² మైనస్ ఈ ఒక బ్రాకెట్కి స్క్వేర్ పెట్టేసాయి, దాని లోపల ఈ ఎక్స్ పెట్టు. ఈ ఇక్కడ మీన్ దానిలో ఈ x² ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఇది వేరియన్స్.
ఈ కిందదే నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది, ఇంక నేను అదే వాడతా. నాట్ రిక్వైర్డ్ వేరియన్స్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ వేరియన్స్ ఉంది, మళ్ళీ క్వశ్చన్ ఈ 5 సాల్వ్ చేసిన. ఈ లాస్ట్లో చూడు, ఇప్పుడు ఒకే ఒక పాయింట్కి ప్రాబబిలిటీ ఉండి మిగతా వల్ల 0 ఉందంటే ఇది కాన్స్టెంట్ అని, దీనికి వేరియన్స్ 0 అయిపోయి ఉంటుంది. మీన్ 1, ఇది ఒక 3 ఇవ్వడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, మిగతా అంటే 0. ఇక్కడ ఇచ్చినాడు, ఇవి చేసినాను. ఇక్కడ చూడు 1/5 1/5 1/5 అని ఇచ్చినాడు. ఇక్కడ 1/10 ఇచ్చినాడు కదా. మామూలుగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y అంటే ఏమొస్తుంది, 1 ఇంటూ 1/10 ప్లస్ 2 ఇంటూ 2/10 ప్లస్ 3 ఇంటూ 4/10 ప్లస్ 4 ఇంటూ 2/10 ప్లస్ 5 ఇంటూ 1/10. దాని వాల్యూ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ అంటే యావరేజ్. ఈ ఆఫ్ ఎక్స్ అన్నట్టు పెడతాడు, ఇక్కడ y పెట్టాడు కాబట్టి ఈ ఆఫ్ y. ఇప్పుడు వేరియన్స్ అంటే ముందు మనం y ఎక్స్ స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కుంటాం. దానికి ఏం చేస్తామంటే పైన ఉన్న వాల్యూస్ని స్క్వేర్ చేస్తాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 2/10, 9 ఇంటూ 4/10, 16 ఇంటూ 2/10, 25 ఇంటూ 1/10. వీటిని యావరేజ్, వీటిని సింప్లిఫై చేస్తే 10 వస్తుంది. సో 10 ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 10 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మీన్ వాల్యూ 3 హోల్ స్క్వేర్ 9, 10 మైనస్ 9 1. ఈ ప్రాబ్లం ఎలా చేసినాను. ర్యాండమ్ వేరియబుల్ n ఈస్ చూజన్. an integer n between 1 to 5 is chosen as n probability constant k. Compute the k. Final answer should be in a not include k ఉండకూడదు అంటున్నాడు. సో ఇప్పుడు ఇలా k ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 కదా. k కనుక్కోవాలని అంటే ఏం చేస్తాం, 1 మైనస్ మొత్తం ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అట్లా వస్తుంది. ఇప్పుడు కంప్యూట్ ఈ అండ్ ఫైనల్ ఆన్సర్ షుడ్ బి నాట్ బి ఇన్ k. Probability of k is equals to 1 n. Probability of k into k అనేది కాన్స్టెంట్ ఇచ్చినాడు కదా, p of n 1 అంటే 1 n వాల్యూ 1, k ప్లస్ 2 4k 1k ప్లస్ 4k ప్లస్ 3k ప్లస్ 5k ప్లస్ 6k, ఐ మీన్ 1k ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 16k ప్లస్ 25k అట్లా స్క్వేర్ రావాలి ప్రాబబిలిటీకి. అండ్ ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చే ప్రాబబిలిటీ 1. సమ్ మొత్తం 55k అవుతుంది. 55k ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అనుకుంటాం. సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు 1/55. k వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ 1/55 అనేది ప్రతి దానిలో పెడతాం. 1/k ప్లస్ 4/k ప్లస్ 1/55, 4/55, 9/55, 16/55, 25/55. దట్ ఈస్ ఈక్వల్స్ టు 45 సింప్లిఫై చేస్తే 45/11 వస్తుంది. సమ్మేషన్ ఆఫ్ n స్క్వేర్ అంటే n వాల్యూ స్క్వేర్ చేసినప్పుడు, దీన్ని సింప్లిఫై చేస్తే n స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ ఈ ఆఫ్ n హోల్ స్క్వేర్, మీన్ ఎక్స్ స్క్వేర్ ప్రాబబిలిటీ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వేరియన్స్. ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ వచ్చేసి 0. వేరియన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x1 x2 x3 3x 4x అట్లా ఇచ్చినాడు కదా, జస్ట్ ప్లస్ 4 వేరియన్స్ ఆఫ్ 4 అట్లా ఇచ్చినాడు అంటే దాని వాల్యూ 0. ఎలా అంటే ఇక్కడ పైన కాన్స్టెంట్గా ఒకటి వచ్చింది చూడు, అన్నీ పోయి ఉత్త 1 ఒకటి మిగిలి 0 ఎక్కడ ఉంటుందిలే, దాని గురించి టైం వేస్ట్ అందుకు. వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అదే ఎక్స్పెక్టేషన్ లోపల ఈ బ్రాకెట్ లోపల 1 అని వచ్చింది అంటే దాని వాల్యూ 1. అంత ఆలోచించకెళ్ళా. తర్వాత ఇది వేరియన్స్ వచ్చింది. ఇది వచ్చేసి p ఆఫ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, బయాస్ అనమాట. కాయిన్ వచ్చేసి బయాస్ అనమాట, 3/4 ఉంటుంది. అండ్ టేల్స్ వచ్చేసి 1/4.
Consider a sequences that toss and they have probability of xi. ఫస్ట్ టాస్ హెడ్ రావడానికి x2 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టాస్ హెడ్ రావడానికి p ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ టాస్ ఈజ్ హెడ్ రావడానికి 3/4. p ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 5/4. p ఆఫ్ x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 minus 3/4 is equals to 3/16. Square అంటే 9/16. 3/4 just general mean. ఫస్ట్ ఇది మాత్రం వన్ ఎక్స్ జనరల్గా మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హెడ్స్ రావడానికి 1² + 3/4 + 0 × 1/4 వాల్యూ x² ఇది e of x is equals to 3/4. 1 × 3/4 + 0 × 1/4 ఏంటది. దీన్ని x1 x2 x3 x4గా అంటే వేరియన్స్ ఆఫ్ x1 ఇప్పుడు అన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇట్ మస్ట్ బి ఓన్లీ వెన్ x1 x2 x3 x4 ఆర్ ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రం వేరియన్స్ ఆఫ్ x1 + 2 టైమ్స్ ఆఫ్ ఇప్పుడు వేరియన్స్లో 2 టైమ్స్ ఆఫ్ x2 అని ఉంది కదా, ఇందులో నుంచి ఇది ఉత్త 2 అని ఉందంటే 0, వేరియన్స్ ఆఫ్ 2 అంటే 0 వస్తుంది. వేరియన్స్ ఆఫ్ 2x² అని ఉంది, వేరియన్స్ అంటే అన్ని స్క్వేర్ వాల్యూస్ ఏంటాయి లోపల. ఈ 2ని వేరియన్స్ నుంచి బయటికి కాన్స్టెంట్ని బయటికి తీసినట్టు తీస్తే 2² వస్తుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వేరియన్స్లో నుంచి 2ని బయటికి తీస్తే 2² అయి ఉంటుంది. 2² 4 అట్లా వస్తుంది. 4 into variance of x2 3/16, 9 into 3/16 and so on. ఇట్లా చేసి 3/16 కామన్ తీసి 1 + 4 + 9 + 16 అట్లా చేయాలి. ఇది దాంట్లో చేస్తే 90/16 వచ్చా. ఫస్ట్ వన్ e of x1 expectation of x1 is 3/4, expectation of x1 square is equals to 3/4. సో ఇది మైనస్ అవుతుంది అనుకునేమో 9/16 అయ్యేదాడ 3/4 - 9/16. సో ఇట్లా వస్తుంది. ఇప్పుడు సపోజ్ p ఆఫ్ x 0 is equals to 1 - p ఆఫ్ x is equals to 1. ఎక్స్పెక్టేషన్ ఇది బైనామియల్ కిందకి వస్తుంది చూడు, బైనామియల్ కాదు బెర్నౌలియస్ కిందకి వచ్చినట్టుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p is equals to వేరియన్స్ ఆఫ్ 5x. ఓకే, మనం దీనిలో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని p అనుకుంటాం, వేరియన్స్ని p × 1 - q అనుకుంటాం. అది బైనామియల్ లెక్కనే ఉంది కదా, pq. x² is equals to 1² × p, అది కూడా p అవుద్ది. వేరియన్స్ is equals to p² - p is equals to p × 1 - p అవుద్ది. ఇది ఒక్కసారి చూసుకో, బాగానే ఉంది. p is equals to 5p × 1 - p, p minus 5p minus is equals to 0, p value is equals to 0 or p value is equals to 4/5. నాన్ జీరో అని ఇంక్లూడ్ క్వశ్చన్లో నాన్ జీరో అని ఇంక్లూడ్ చేస్తే 4.5, లేదంటే మళ్ళీ MCQ ఆప్షన్స్ ఇచ్చింటే ఇట్లా 4/5 వచ్చింది. వేరియన్స్ వాల్యూ ఇట్లా కనుక్కున్నాం. ఇప్పుడు వేరియన్స్ వాల్యూ మనకు తెలుసు p × p - 1 - p అని. దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే p is equals to 5 టైమ్స్ ఆఫ్ p × 1 - p అవుద్ది. దీన్ని సింప్లిఫై చేస్తే వాల్యూస్ వస్తాయి. D1 and D2 be the outcomes, 1 1 2 3 and so on 6 of 2 independent die rolls. ఇప్పుడు 2 డైస్ని రోల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి అనమాట. లెట్ I be the random variable which is equals to 1 if D1 is equals to I and 0 otherwise. ఇప్పుడు D1 is equals to I అండ్ 1 అనమాట. D1 is equals to I ఎప్పుడవుతుంది అంటే లెట్ yi be the random variable yi equals to 1 or 0. yi వచ్చేసి 0 or 1 ఉంటాయి ఎప్పుడు D1 ఆఫ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్. ఇట్లాంటి క్వశ్చన్ నాకు కొంచెం సరిగ్గా లైక్ కాంప్లెక్స్ అన్నట్టు అనిపిస్తుంది.
వై వాల్యూ 1 అయినా అవుతుంది, 0 అయినా అవుతుంది. ఫస్ట్ రోల్ చేసినప్పుడు 3 వచ్చిందంటే 1. 0 రావడానికి అయితే ఇప్పుడు ఛాన్స్ లేదు కదా. ఐ మీన్ రోల్ అయితే వాల్యూ వస్తే 1 అవుతుంది అని ఉంది. సమ్మేషన్ అవుట్కమ్స్ 0 వస్తుంది లేదా 1 వస్తుంది, 0 వస్తుంది 1 వస్తుంది, 0 వస్తుంది 1 వస్తుంది. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రోల్ d1 is equals to 5, y5 is equals to 5. ఓకే, ఐ వాల్యూ 1 ఎప్పుడైతుంది, d1 వచ్చేసి 1 వచ్చినప్పుడు, వై వాల్యూ అలా వచ్చిందా, అలా వై వాల్యూ d1 వాల్యూ 1 వచ్చినప్పుడు y1 వాల్యూ 1 అవుతుంది. ఇంక y2 y3 y4 y5 6 అన్నీ 0 అయి ఉంటాయి. d2 వాల్యూ 1 వచ్చినప్పుడు y2 వాల్యూ ఐ మీన్ d2కి సంబంధించిన y2 వాల్యూ 1 వస్తుంది. y1 y3 y4 y6 y5 y6 మొత్తం 0 వచ్చింటాయి. సో అట్ ఏ టైం ఓన్లీ ఒక్క y మాత్రమే 1 ఉంటుంది. సో సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 6 వేరియన్స్ వచ్చేసి 1. 1 స్క్వేర్ కూడా 1 కదా. ఎనీ కాన్స్టెంట్ వేరియన్స్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. చెప్పిన వేరియన్స్ లోపల ఉత్త కాన్స్టెంట్ ఉంటే 0 అవుతుంది. అండ్ సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్లా అంటే చూడు, అరేంజ్ చేస్తాను ఆఫ్ 1 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 స్క్వేర్ మైనస్ 1 0 స్క్వేర్. The sum is a constant, so the variance is 0. The difference between the expectation and the square of a random variables e of x square and the square expectation of random variables is denoted by r. Then r is difference between expectation of square. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ r ఈక్వల్స్ టు 0. ఓహో, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూస్తే ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నాడు. ఇది 0 కాదు, లెస్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. వేరియన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ప్రాబిలిటీ లెక్కనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది, 0 కన్నా తక్కువ ఉండదు. ప్రాబబిలిటీ y ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఇందాక ఇదే చూడు, y ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇట్లా వచ్చింది అనుకో. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఒక కాన్స్టెంట్ ఇచ్చినాడు, ఆ కాన్స్టెంట్ని బయటపెట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ కనుక్కొని ప్లస్ కాన్స్టెంట్ బి అట్లానే వదిలేయచ్చు. ఇది బి కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ వదిలేయచ్చు. వేరియన్స్లో అయితే కాన్స్టెంట్ బి 0 అయిపోయి ఉంటుంది. వేరియన్స్ లోపల నుంచి కాన్స్టెంట్ని బయటికి తీసుకొస్తే దానికి స్క్వేర్ వేయాలి, కాన్స్టెంట్కి స్క్వేర్ వాడాలి. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2, ఆల్వేస్ ట్రూ. దెన్ వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2. ఇది ఎప్పుడు అంటే x1 ప్లస్ x2 ఐ మీన్ x1 x2 ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఈ క్వశ్చన్ చూడు, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అని ఇచ్చినాడు కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు మైనస్ వై అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ మైనస్ ఫస్ట్ దానిలో ఎల్హెచ్ఎస్ ఎక్స్ మైనస్ వై అని ఉంది. దీన్ని ఎట్లా తీసుకుంటావు అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ -1 అనే కాన్స్టెంట్ లెక్క తీసుకున్నావు. కాన్స్టెంట్ని వేరియన్స్ నుంచి బయటికి తీసుకొస్తే స్క్వేర్ చేయి, -1 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై అట్లానే ఉంటుంది. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై. స్టిల్ ఇక్కడ ప్లస్ కాదు, మైనస్ కాదు, ప్లస్సే వస్తుంది కింద అన్నట్టు కరెక్ట్. దీనిపైన ఉండేది ఫార్ములా ఎక్స్ వై ఆర్ ఇండిపెండెంట్ అయినప్పుడు ఇది రాంగ్, ఇది ఫాల్స్. ఇంకేమైనా స్టేట్మెంట్స్ మర్చిపోయినా చూస్తాను. చాలా బాగుంది వేరియన్స్, ఇంత చాలా సింపుల్గా ఉంది, తొందరగానే నేర్చుకున్నా. వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఇటువైపు రా ఏ స్క్వేర్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ సి.
సి కాదు, జీరో. సి వేరియన్స్ నుంచి బయటకు వస్తే జీరో అయిపోతుంది. దాని వేరియన్స్ లోపల నుంచి ట్రూ. ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ అయి ఉండాలి. కరెక్టేనా? ఎక్స్ అండ్ వై ఆర్ డిపెండెంట్ అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ ఫాల్స్ ఫర్ ఎనీ ర్యాండమ్. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నాడు. ర్యాండమ్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ మధ్యలో జరగదు. డిపెండెంట్ ఈవెంట్స్ మధ్యలోనే జరిగింది. అది ఇండిపెండెంట్. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ అని ఇచ్చినాడు, ఇది ఫాల్స్. ఇట్లాంటిది చూసుకో. ఓకే. ట్రూ ఆర్ ఫార్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బి ప్లస్ సి. కరెక్టే. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ లోపల ఉండే కాన్స్టెంట్ని బయటికి తీసుకొస్తే అది ఉత్త కాన్స్టెంట్ అవుతుంది. ఇన్ ర్యాండమ్ వేరియబుల్స్లో అయినా డిపెండెంట్, ఐ మీన్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇన్ డిపెండెంట్ ఈవెంట్స్లో అయినా అంతే, ఇండిపెండెంట్ ఈవెంట్స్లో అయినా అంతే. స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ అనమాట. ఐ మీన్ వేరియన్స్కి రూట్ అంటే ఎంత డీవియేట్ అవుతుంది ఉన్న దానిలో నుంచి అని. నువ్వు గెలిస్తే $10 గెలుచుకుంటావు, పోగొడితే $10 గెలుచుకుంటావు. ఇప్పుడు దీనికి వేరియన్స్ వచ్చేసి 100 ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి రూట్ ఆఫ్ వేరియన్స్ 10. 1/2 × 100.